చెప్పండి ఒకసారి. అది ఎంత ల్యాండ్ అక్విజిషన్ చేశారో చెప్పండి. మీరు విశాఖపట్నంకి ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గంగవరం పోర్టులో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాని ఎందుకు అమ్మారో మీరు చెప్పాలి. స్టీల్ ప్లాంట్ నుంచి ఒక్కసారి ప్రైవేటైజేషన్ కాకుండా మేము కాపాడుతామని చెప్తారు. గంగవరం పోర్టులో ఉన్నటువంటి వాటాని, రాష్ట్ర ప్రభుత్వ వాటాని మీరు అమ్మారు. అదే ఒక క్యాబినెట్ డెసిషన్తో మీ వాటా ఎంతో కొట్టారో ప్రజలు తెలియదు అనుకుంటారు. అదాని డేటా సెంటర్లో 130 ఎకరాలు ఐటీ పాలసీ ప్రకారంగా అది వాళ్ళు నిర్మాణం చేసి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయాలి. అలాంటిది మీరు ఏం చేశారు? అవుట్రైట్ సేల్ చేశారు. దాంట్లో మీరు ఎంత వాటా మీరు కొట్టారు? ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? అసలు విశాఖపట్నంలో మీరు ఎన్ని ప్రభుత్వ ఆస్తులు మీరు తండా పెట్టి డబ్బులు ఎంత తెచ్చారు మీరు చెప్పండి. దానికి అసలు మీరు ఎంత ఇన్వెస్ట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేశారు దానికి సమాధానం చెప్పండి. ఇది ఏదైతే ఇంక్యుబేషన్ సెంటర్ ఉందో ఆ ఇంక్యుబేషన్ సెంటర్ని, మిలియన్ టవర్స్ని మీరు అక్కడ స్టార్ట్అప్ కంపెనీస్ అన్ని కూడా మీరు ఖాళీ చేయించి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని మీరు బయటకు పంపించేసి లూలు గ్రూప్ని మీరు ఇష్టానుసారం వాళ్ళ దగ్గర తరివేసి మళ్ళీ విశాఖపట్నంలో వచ్చి ప్రపంచ స్థాయి క్యాంపులు చేస్తారట. అంటే ఏ విధంగా చేస్తారు? విశాఖపట్నంలో మీరు చెప్పండి ముందు ఎన్ని భూములు మీరు తనఖా పెట్టారు? పాలిటెక్నిక్ కాలేజ్, పిల్లలు చదువుకునేటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ మీరు సిగ్గు లేకుండా తనఖా పెట్టిన వాళ్ళు 1,00,000 కోట్లు పెట్టి మీరు ఇక్కడ మిలియన్ ఏదో టవర్ నిర్మాణం చేస్తారట. అసలు ఎవరు మీరు నిర్మాణం చేయొద్దన్నారు మిమ్మల్ని? క్యాంప్ ఆఫీసర్ అంటున్నారు కదా, అనేక జీవోలు ఇచ్చారు కదా. ఒక్కాసి దసపల్ల భూముల్ని మేము కాపాడుతామని చెప్పారు విశాఖపట్నం. అసలు ఎవరు మిమ్మల్ని కాపాడదు అన్నారు? ఏ విధంగా విజయసాయి రెడ్డి కూతురు చేసుకుంటుంది? మీ పాత్ర లేకుండా చేసుకుంటుందా? అలాగే సిబిసిఎన్సి భూముల్లో మీకు ఎలక్ట్రానిక్ బాండ్స్ కింద మీరు 11 కోట్ల రూపాయలు ఎంఈవి మీకు ఇచ్చాడో ఇవ్వలేదా? టీడీఆర్లు 60 కోట్లు టీడీఆర్లు కొట్టి అసలు అక్కడ రోడ్డు ఎప్పటికైనా 200 అడుగులు రోడ్డు అవుతారా? కాంప్లెక్స్ నుంచి సిరిపురంకి వచ్చేటువంటి పెద్ద బిల్డింగ్లు 5 అంతస్తులు 6 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్లు 10 అంతస్తుల బిల్డింగ్లు కొట్టేసి మీరు అక్కడ 200 అడుగులు చేస్తారా? కేవలం సిబిసిఎన్సి దగ్గర ఎందుకు మీరు ఆ రోడ్డు విడిచిపెట్టి 60 కోట్ల టీడీఆర్లు తీసుకుంటారు? దీనికి సమాధానం చెప్పండి. బిఎంఆర్డీఏలో మీ ఇష్టానుసారం మార్చడానికి ఎవరు ఇచ్చారు హక్కు? అంటే ఒకవైపు విశాఖపట్నాన్ని దోపిడీ చేస్తూ ఇంకోవైపు నేను అభివృద్ధి చేస్తానంటే విశాఖపట్నం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఈరోజు విశాఖపట్నం వెనకబడినటువంటి ప్రాంతం, వెనకబడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీరు మోసం చేద్దాం అనుకుంటున్నారేమో. మీ వేషాలన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలు 10 నెలలుగా గమనిస్తున్నారు. మేము కలబోలు మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేవు. మేము 2020 మీరు ఎప్పుడైతే ఇది పరిపాలన రాజధాని అన్నారో ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము స్వాగతం పలికాం. ఆ రోజు మేము చెప్పాం అమరావతి రైతులకు న్యాయం చేయాలి, విశాఖపట్నంలో ఈ దందాలు లేకుండా మీరు చూడాలి అని చెప్పి. కానీ మీరేం చేశారు? 5 సంవత్సరాలుగా దందాలు, దోపిడీలు, కబ్జాలు, మీ ఇష్టానుసారం భయభ్రాంతులకు ప్రజలను గుర్తు చేసి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని మొత్తం కాలు రాసి ఈరోజు మళ్ళీ వచ్చి మీరేదో విశాఖపట్నం పరిపాలన రాజధాని చేస్తాను, ఉత్తరాంధ్రాన్ని ఉద్ధరిస్తానని చెప్తే నమ్మడానికి సిద్ధంగా మేము లేవని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మీరు ముందు ఇక్కడికి చెప్పే ముందు మేము అడిగేదానికి స్టీల్ ప్లాంట్ని మీరు ఎందుకు ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటున్నారు దానికి సమాధానం చెప్పండి. ఇది ముమ్మాటికి మీరు అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉంది కదా, మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకో అంటారు. కానీ ఈ పాలసీ 1991 నుంచి ఉంది ప్రైవేటైజేషన్ పాలసీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా దాన్ని పరిరక్షించారు. స్టీల్ ప్లాంట్లు ఏ రోజు కూడా కార్మికులు 1 రోజు 2 రోజులు రోడ్డుకి ఎక్కారు. ఈ రోజు సుమారు 1150 రోజులుగా 3.5 సంవత్సరాలుగా వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు. నిర్వాసితులు రోడ్డు మీద ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు.